పదే మీ అధినేతని దూషణలు అసలు ఏం మాట్లాడుతున్నారు ఏమిటి అనేది కూడా ఆయన రాజ్యాంగబద్ధ పదవిలో కూడా స్పృహ కోల్పోయి మరి మాట్లాడుతున్నారు. ఎలా చూస్తారు ఇదంతా? వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికి. ఈరోజు కొన్ని పేపర్స్ అందరికి మీ ద్వారా చూపించాలనుకుంటున్నాను. విజయ్ చంద్రిక గారు, బీజేపీ పార్టీ నుంచి 26/3 అంటే 26/3 ఈ లెటర్ ఎలక్షన్ కమిషన్ కి పంపించడం జరిగిందండి. సో దీని లోపల క్లియర్ గా ఒక స్టేట్మెంట్ లాగా ఇచ్చి ఒక్కొక్క పోలీస్ ఆఫీసర్ ఎక్కడెక్కడ తప్పులు చేశారో, ఆయన చేసిన మిస్టేక్స్ ఏంది, సో అందుకని మార్చాలా అని చెప్పి ఒక డీటెయిల్డ్ గా దాదాపు 8 పేజీల ఒక లెటర్ ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ పెట్టడం జరిగింది. అది అయిపోయిన తర్వాత 1వ తారీఖు రోజు మా పార్టీ ఆఫీస్ నుంచి వరలరామయ్య గారు వీళ్ళు చేసే తప్పుడు ప్రచారం గురించి ఈ లెటర్ పెట్టడం జరిగింది. అది ఇమీడియట్ గా ఎలక్షన్ కమిషన్ దాని మీద చర్యలు 4వ తారీఖు తీసుకున్నారు. ఒక నోటీస్ కూడా ఇవ్వటం జరిగింది. వైసీపీ వాళ్ళు చేసే తప్పుడు ప్రచారము ఏది ఎట్లా మేము టీడీపీ ఆపతా ఉంది పెన్షన్లు అని చెప్పి వాళ్ళకి పెట్టిన కొన్ని సోషల్ మీడియా పోస్టులు వాటి మీద. ఇది అయిపోగానే ఇమ్మీడియట్ గా ఆ నోటీస్ వచ్చి రాకముందే మళ్ళా ముఖ్యమంత్రి గారు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వయలేషన్స్ చేస్తూ సభల్లో దూషణ పర్వం మొదలు పెట్టాడు. సో ఆ లెటర్ అది కూడా మళ్ళా విత్ వీడియో ఫుటేజ్ అవన్నీ పెట్టుకొని 5వ తారీఖు మళ్ళా పార్టీ ఆఫీస్ నుంచి మేము ఈ లెటర్ పెట్టి కంప్లైంట్ చేయడం జరిగింది. సో దాని మీద మళ్ళా 7th కల్లా నిన్నటి కల్లా యాక్షన్ తీసుకొని ఎలక్షన్ కమిషన్ వీళ్ళని వితిన్ 48 అవర్స్, ఎందుకంటే రిపీటెడ్ గా ఈ తప్పులు చేస్తా ఉండరు, సో అందుకని మీరు మాకు దీని మీద వితిన్ 48 అవర్స్ రిప్లై ఇవ్వాలని చెప్పి వైఎస్ఆర్ పార్టీకి ఒక నోటీస్ కూడా ఇవ్వటం జరిగింది. ఇక్కడ అర్థంగా ఇక్కడ నేను లేవనెత్తాలనుకునేది ఏంటంటే, విజయ్ చంద్రిక గారు, ముఖ్యమంత్రి గారి స్థాయిలో కొత్త ఏం కాదు ఆయనకు రాజకీయం. అనేక ఎలక్షన్స్ చేశాడు. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏంది ఎలక్షన్స్ టైంలో అనేది క్లియర్ గా ఆయనకి తెలుసు. ఇన్ కేస్ తెలీదు అని అనుకున్నా గానీ దాదాపు 700 కోట్లు ఇప్పటిదాకా ఎందరో అడ్వైజర్స్ అని పెట్టుకున్నారు. ఆ అడ్వైజర్ని ఏ ఒక్కరిని అడిగినా గానీ ఏం మాట్లాడాలా ఏం మాట్లాడకూడదు ఏంది రూల్స్ అని చెప్పి వారు కూడా చెప్పగలుగుతారు. అది కాకుండా లీగల్ గా కూడా కొన్ని వందలాది కోట్లు లాయర్ల పైన అనేక కేసుల్లో ఖర్చు పెట్టినారు. ఏ ఒక్కరిని పిలిచి చెప్పినా గానీ ఏం చేస్తే కరెక్ట్ ఏం చేస్తే తప్పు అనేది వారికి తెలిసి ఇది చేస్తా ఉండరు. సో ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దయచేసి గమనించాలా అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. ఎందుకనంటే ఎవరైనా తెలియనో లేదన్నా తప్పు చేశారంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఎలక్షన్ టైంలో ఈ విధంగా కంప్లైంట్స్ చేస్తూ ఈ విధంగా ఎలక్షన్ కమిషన్ కూడా దాని మీద రియాక్షన్స్ వస్తుంటే కూడా ఆయన విధానం మార్చుకోవటం లేదు అని అంటే దానిలో డెప్త్ లోకి పోతే ఒక డిగ్రీ ఆఫ్ భయము ఆందోళన ఒక ఫ్రస్ట్రేషన్ ఉంది ఏమో అని చెప్పి మనం ఖచ్చితంగా దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అంటే తెలిసి మీరు లా బ్రేక్ చేస్తున్నారు అని అంటే దాని వెనకాల అర్థం ఏముంది అంటే డెప్త్ లోకి పోయి ఆలోచిస్తే ఇది. ఈ రోజు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ఇద్దరి చెల్లెళ్ళు వారు లేవనెత్తే ప్రశ్నలు వైఎస్ఆర్ వాళ్ళు దూషించే విధంగా దూషణ పర్వంలో ఎక్కడ మాట్లాడుతులేదండి. వాళ్ళు అన్ని పాయింట్స్ టు పాయింట్స్ మాట్లాడుతున్నారు. ఒక్కొక్క దానికి ఇదిగో ఇదేంది క్వశ్చన్స్ అడుగుతా ఉండరు. ఎవరన్నా దానికి జవాబు చెప్పగలిగిన పరిస్థితిలో ఉండారా? సో ఈవెన్ ఒక రాజకీయం 58 నెలల్లో మీరు అడిగిన దానికి ఏమన్నా ప్రశ్నలు చెప్పారా? సమాధానాలు ప్రెస్ మీట్లు పెట్టి బూత్లే కదా. అంతే అండి, తిట్లు వచ్చినాయి. సరే మమ్మల్ని తిడతా ఉండేరు, సొంత చెల్లెళ్ళు కదా వాళ్ళకన్నా ఏమైనా జవాబు చెప్తారో అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వెయిట్ చేస్తున్నారు. కానీ వాళ్ళు కూడా చాలా డిగ్నిఫైడ్ గా లేవనెత్తుతా ఉండారండి ప్రశ్నలు అనేక అంశాల పైన. ఏ ఒక్కదానికి కూడా జవాబు చెప్పలేని పరిస్థితిలో వాళ్ళు ఉండరు. అన్నిటికన్నా ఆశ్చర్యం ఏంటంటే ఇది ఫస్ట్ టైం కాదు, 2ో 3ఓ సార్లు పీకే గారు వచ్చి రీజనింగ్ ఇస్తున్నారు. ప్రజలు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రభుత్వాల దగ్గర నుంచి. సో కానీ ఇక్కడ జరిగేది ఏంది, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ఏ విధంగా ఉంది, అందువల్ల ఫెయిల్ అవ్వద్ది అని చెప్పి వారు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉండరు. సో జగన్మోహన్ రెడ్డి గారు నేనేదో బటన్లు వచ్చేసాను వీళ్ళని చూసుకున్నాను వీళ్ళు నాకు ఓటేస్తారా అనుకోవటం అనేది తప్పు కాదు. తప్పు ఎందుకు అని అంటే ప్రజలు మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ప్రాపర్ గవర్నెన్స్, ఒక లీడర్షిప్, ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ. కేవలం ఏదో నేను బిస్కెట్ పడేసినట్టు కుక్క పడేసినాను మీరు నా వెనకాల విశ్వాసంగా పడుంటారు అని అంటే ఆ అమాయకత్వంలో ఈ రోజు ప్రజలు లేరు, రాజకీయ చైతన్యం వచ్చింది అని చెప్పి చెప్తా ఉండరు. సో ఇది అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అని చెప్పి నేను తెలుపుకుంటూ
అది కాకుండా మీరు గత 2 నెలల్లో చూస్తే అనేక సర్వేలు రావటం జరిగిందండి. ఈ సర్వేలన్నింటిలో కూడా వ్యతిరేకంగా ఉంది వైసీపీకి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ గ్రాఫ్ మీరు 2 months నుంచి స్టడీ చేసుకుంటా వస్తే ఏ విధంగా పడతా ఉంది అని అంటే అదే మెయింటైన్ అయితే దాదాపు 24-25 ఎంపీ స్థానాలు టీడీపీ గెలిచే పరిస్థితి మనకు కనపడతా ఉంది. అన్నిటికన్నా ముఖ్యం లాస్ట్ పాయింట్ ఏంటి అని అంటే జనరల్ గా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అధికారంలో ఉండి అది వాళ్ళ సొంత పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజీనామాలు అంత ఈజీగా చేయరండి. ఎందుకు అంటే అధికార పార్టీ కదా. మళ్ళీ ఈ రోజు రాజీనామా చేస్తారు కానీ వదులుకోరు. మోర్ ఓవర్ ఈ వైసీపీ వాళ్ళ మనస్తత్వం తెలుసు. ఎందుకంటే వాళ్ళని కూడా ఇబ్బంది పెడతారు, వాళ్ళ వెనకాల కూడా మళ్ళీ పోలీసులు పంపిస్తారు, వాళ్ళని కూడా అక్కడ మనుగడి కష్టమయ్యేటట్టు వాళ్ళ నియోజకవర్గాల్లో చేస్తారని చెప్పి తెలిసి కూడా ఈ రోజు ధైర్యం చేసి ముందుకు వస్తున్నారు అని అంటే క్లియర్ కట్ వైఎస్ఆర్ పార్టీ నాయకత్వంలో కూడా ఒక అండర్స్టాండింగ్ వచ్చేసింది. వీళ్ళు ఓడిపోబోతా ఉండరు, ఇంక ఏం చేస్తాడులే ఈయన, ఇంకెంత 10 రోజులే కదా ఈయన కథ అని చెప్పి అనే ఒక ఆలోచనలోకి వచ్చినారు అని చెప్పి మాత్రం మనం ఖచ్చితంగా దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఏవైనా కానీ రాజకీయ గాలి పూర్తిగా ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీకి వ్యతిరేకంగా వీస్తా ఉంది అని చెప్పి మనకి అర్థమవుతా ఉంది. ఇది కేవలం గాలే కాదు, ఇది పెరగతా సునామీ స్థాయికి ఎదిగి ఈ వైఎస్ఆర్ పార్టీ ఈ గాలివానలో కొట్టుకోబోయే పరిస్థితి క్లియర్ గా మనకి అనాలిసిస్ లో మాత్రం అర్థమవుతా ఉంది. కానీ ఒకటే ఒక పాయింట్ చెప్పి నేను ముగిస్తానండి. ఇక్కడ కేవలము జగన్మోహన్ రెడ్డి చేయటమో లేకపోతే రాజకీయాల్లో కాదు, మనకి కొన్ని వ్యవస్థలు ఉన్నాయి. మనం రాబోయే తరాలకి కొన్ని వాల్యూస్ కొన్ని సిస్టమ్స్ ఇచ్చిపోవాలి. సో ఈ విధంగా వ్యవస్థని నిర్వీర్యం చేస్తే మనం కూడా రేపు ఒక ఆఫ్రికన్ కంట్రీనో ఒక లాటిన్ అమెరికన్ కంట్రీ లాగానో కూలిపోయే ప్రమాదం ఉంది గనక ప్రజలు దయచేసి ఇవన్నీ అర్థం చేసుకొని ముందుకు రావాలి ఇంకా చైతన్యంతో అని చెప్పి నేను చెప్తున్నాను. నేనేమి ఈ పార్టీకి ఓటేయండి ఆ పార్టీకి ఓటేయండి అని అంటులేదు. సో ఈ విధంగా జరగటం కరెక్టా? చనిపోయిన వివేకానంద రెడ్డి గారి కూతురు ఆ విధంగా ఈ రోజు రోడ్ల పైన తిరుగుతా ఉంది. సొంత చెల్లెలు జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెలు నువ్వు చేసేది తప్పు అని చెప్పి అనేక పాయింట్లు లేవనెత్తుతా ఉండారు. సో వ్యవస్థల్ని కుప్పకూల్చినారు, కుటుంబాన్ని కుప్పకూల్చారు, ఆయన ఇష్టానుసారం చేసుకుంటా పోతున్నారు, మన ప్రజాస్వామ్య విధానాల్ని గౌరవించటం లేదు. ఇటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. ఇది మన రాబోయే తరాలకి ఇవ్వటం కరెక్టా అని చెప్పి ప్రజలు కూడా ఆలోచించాల్సిన సమయం వచ్చిందని చెప్పి నా ఓపెనింగ్ కామెంట్స్ ముగిస్తున్నారు.